ఎంతమంది అంటే ఇంట్లో లోపలికి పోయి ఉన్న వాళ్ళకి 50 మంది ఉన్నారు, జనాలు చూస్తే ఎంతమంది ఉన్నారు అనేది ఒకసారి మీరు చూడాలా. అంటే ఈ విధంగా ఇళ్ళ మీద పోయి దాడి చేయమని చెప్పటం ఇది మీ సంస్కృతి అని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే సగటు ప్రజలు ఏమన్నా అనుకుంటున్నారా? ఈ విధంగా పోయి ఒక ఎమ్మెల్యే ఇంటికి పోయి ఇంట్లో మహిళలు ఉంటారు, పెద్దోళ్ళు ఉంటారు, వాళ్ళని పోయి భయభ్రాంతులు చేసి తలకాయలు పాల్గొట్టండి అని చెప్పి సంస్కృతిని మీరు తీసుకురావాలనుకుంటున్నారా, మీరు సమర్థిస్తున్నారా? ఎంతమంది పోయి దాడి చేశారు. ఇదే కాదు, నెక్స్ట్ ఇంకోటి చెప్పింది ఆయనే దాడి చేయించుకున్నాడు అని. ఆయనే మేము కొద్ది వెనక్కి వచ్చేయమన్నాం, ఆయనే దాడి చేయించుకున్నారని చెప్పింది. ఆయన దాడి చేయించుకున్నది పోలీస్ జీప్ వచ్చింది, వాళ్ళు తగలబెడుతున్నారు అక్కడ ఇల్లు. మీరు బాగా చూడండి, అక్కడ తగలబెడుతున్నారు. పోలీసు పోయి చెదరగొడుతుంటే వాళ్ళు పోలీసులనే కొట్టే పనిలో ఉన్నారు. వాళ్ళు పోలీసుల మీదే దాడి చేసే పనిలో ఉన్నారంటే వాళ్ళు ఒకవేళ ప్రసన్నన్న ఇంట్లో ఉండుంటే అంటే ప్రసన్నన్నని చంపేయాలనే కదా పోలీసు మీదే తిరగబడతా ఉన్నారు. మీరు బాగా గమనించండి, అక్కడ పోలీసులనే తిరగబడుతుంటే వాళ్ళ మీదకి ఒకవేళ ప్రసన్నన్న ఉంటే లేకపోతే ప్రసన్నన్న వాళ్ళ కుమారుడు ఉంటే మీరు హత్యకే కదా మీరు పూనుకున్నది, మీరు హత్య చేయాలనే ఒక ఆలోచనే కదా. అంటే దుమ్మి కింద వెళ్ళిపోతుంది. ఒక 200 మంది పోయి ఒక మనిషిని కొట్టినా చంపేసినా ఈ ప్రభుత్వంలో అడిగే హక్కు ఎవరికీ లేదు. మా కూటమి ప్రభుత్వం ఏమైనా చేయొచ్చు, మేము చంపేయచ్చు అనేది కదా. దానికి ఉదాహరణ పోలీసు కూడా కనీసం ఒక్కరినైనా పట్టుకొని ఉంటే, చెదరగొట్టే కదా ఒక ఇంటి మీదకి వచ్చినప్పుడు కనీసం ఒకరినైతే అరెస్ట్ చేస్తున్నా కూడా బాగుండేది. అది కూడా చేయలేదనుకోండి. పోలీసు వచ్చే ప్రసన్న ఇంటికి రాకముందే పోలీసు వచ్చేసాడు, ప్రసన్న పగలగొట్టుకున్నాడంటే ఇల్లు ఏ విధంగా ధ్వంసం చేశారు ఇల్లు అనే దాన్ని కూడా చూడండి. ఒక ఇంటిని ఏ విధంగా ధ్వంసం చేశారనేది. అది ప్రసన్న కుమార్ రెడ్డి ఇల్లు కాదు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి ఇల్లు. నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి సతీమణి ఆ ఇంట్లో ఉంది. ఆ టైంకి 80 సంవత్సరాల పైచీలుగా పడిన పెద్ద